హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బర్త్డే పార్టీలో నంబర్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ఒక క్రేప్ పేపర్ తీసుకున్నాను. మనకి ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్ తీసుకోవచ్చు. 4 వైపులా 1.5 ఇంచ్ ఉండేటట్లుగా కట్ చేసేసుకున్నాను. ఇది 4 లేయర్లు ఉందండి. మధ్యలో స్టేప్లర్తో పిన్ చేసేసాను. పిన్ చేశాక ఒక్కొక్క లేయర్ని ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ఇలా ఎన్ని లేయర్స్ అయినా చేసుకోవచ్చు అండి. మనకి లేయర్స్ ఎక్కువ అయ్యే కొద్దీ పెద్ద ఫ్లవర్ వస్తుంది. మనం ఇంకో ఫ్లవర్ ట్రై చేద్దాము. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ని 6 లేయర్స్తో కట్ చేయాలనుకుంటున్నాను. మనకి ఫ్లవర్ని బట్టి మనకు మెజర్మెంట్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇంచెస్ కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 6 లేయర్స్ కదా, కానీ 1.5 ఇంచే తీసుకుంటున్నాను. 6 లేయర్స్ వరకు 1.5 ఇంచ్ సరిపోతుంది. దానికి పైన అంటే ఇంకా కొంచెం 2 ఇంచెస్ అలా తీసుకోవాల్సి ఉంటుంది. స్టాప్లర్తో పిన్ చేసేసుకొని ఇంతకుముందు చెప్పినట్టుగానే మళ్ళీ ఒక్కొక్క లేయర్ని తీసి ప్రెస్ చేసుకుంటూ రావాలి. అలా 6 లేయర్స్ ఫోల్డ్ చేసేస్తే ఫ్లవర్ రెడీ అయిపోతుంది. మనకి ఏ సైజు కావాలన్నా రెడీ చేసుకోవచ్చండి. నేనైతే 4 లేయర్స్ వేసి నెంబర్ రెడీ చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన అన్ని ఫ్లవర్స్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్లో మనకు కావాల్సిన నెంబరు, ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబరు కట్ చేసుకోవాలి. నేనైతే 5 నెంబర్ కట్ చేసుకున్నాను. కట్ చేసిన కార్డ్బోర్డ్ మీద ఫెవికాల్ రాసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఒక లైను, రెడ్ కలర్ ఫ్లవర్స్ ఒక లైను వచ్చే విధంగా అంటించుకుంటున్నాను. అంటించుకున్న దాన్ని బాగా డ్రై అవనిచ్చి యూజ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ వెంటనే మీరు చూడొచ్చు.